టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను మొదలు పెట్టడానికి రిలయన్స్తో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, నెల రోజులుగా అవి జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చర్యను ఆటోమొబైల్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశించినట్లు భావించరాదని, రిలయన్స్ లక్ష్యం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యాలను నిర్మించడం మాత్రమేనని ఆయన వివరించారు. రిలయన్స్ గత ఏడాది అశోక్ లేలాండ్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత భారీ డ్యూటీ ట్రక్ను ప్రారంభించింది. జేవీ ఏర్పాటు గురించి రిలయన్స్కు ఇండస్ట్రీస్ టెస్లాస్కు పంపిన ఈమెయిల్కు సమాధానం రాలేదు. మస్క్ ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి మన దేశం రాబోతున్నారు. ఇక్కడ టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మస్క్, మోడీ చివరిసారిగా గత జూన్లో న్యూయార్క్లో కలుసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్నులను తగ్గించాలని ఈ కంపెనీ భారత్లో లాబింగ్ చేసింది. తయారీదారులు కనీసం $500 మిలియన్ల పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తే కొన్ని మోడళ్లపై దిగుమతి పన్నులను తగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది.